ఆపరేషన్ సింధూర్ అప్పుడు చైనా తోటి ఉన్నటువంటి సరిహద్దు అంతా కూడా పటిష్టంగా అక్కడ గస్తీలు తిరుగుతూ ఎక్కడా కూడా ఒక అంగుళం కూడా వాళ్ళు చొరబడి లోపల రాకుండా మనం ఆపగలిగాము. ఒక అద్భుతమైనటువంటి గ్రిడ్ పెట్టాం. అందుకనే గతంలో చేసిన తప్పిదాలు ఈసారి చేయట్లేదు. పాకిస్తాన్ తో యుద్ధం చేస్తూనే చైనా నుంచి మన సైన్యాన్ని ఏం తగ్గించలేదు కాబట్టి ఎఫెక్టివ్ గా మనం చైనా వస్తుంది కదా సరిపోతుంది అనుకున్నటువంటి ఆప్షన్ ఇవ్వకుండా మనం పాకిస్తాన్ కట్టడి చేయగలిగాం. ఇంకా అన్నిటికంటే కీలకమైంది ఏంటంటే కనుక మన పొలిటికల్ నేతృత్వం, ప్రధానమంత్రి కావచ్చు, మన కేబినెట్ కావచ్చు, సిసిఎస్ కేబినెట్ కమిటీ ఆన్ సెక్యూరిటీ కావచ్చు, అలాగే మనకు డిఫెన్స్ మినిస్టర్, వీళ్ళందరూ కూడా క్లారిటీ, మనం ఏం చేయదలుచుకున్నామన్న క్లారిటీ మనకు ఉంది కాబట్టి మనం సాధించదలుచుకున్నామని సాధించగలిగాం. మొట్టమొదటి దాడి మనం ఏం చేశాము, టెర్రరిస్ట్ క్యాంపుల మీద దాడి చేశాం. టెర్రరిస్ట్ క్యాంపులు తప్ప పాకిస్తాన్ సైన్యంతో యుద్ధం చేయదలుచుకోలేదు కాబట్టి చాలా స్పష్టంగా మనం ఆబ్జెక్టివ్ పెట్టి, కానీ మనకు తెలుసు ఇది చేస్తే పాకిస్తాన్ సైన్యం రిటాలియేట్ అవుతుందని తెలుసు కాబట్టి మనం ఏం చేసామంటే ఈ 11 టెర్రరిస్ట్ క్యాంపులని అటాక్ చేసిన తర్వాత పాకిస్తాన్ కి ఫోన్ చేసి జయశంకర్ గారు చెప్పారు, ఈ స్థావరాలు కొట్టాము, మీ సైన్యంతో యుద్ధం చేయడం ఐడియా కాదు కాబట్టి మీరు యుద్ధం ఇంతతో ఆపేయండి, మేము ఆపడానికి సిద్ధంగా ఉన్నాము అని ఒక ఆప్షన్ ఇచ్చాము. కానీ పాకిస్తాన్ ఊరుకోలేదు, అది నెక్స్ట్ ఎస్కలేట్ చేసుకుంటూ వెళ్ళి. కాబట్టి ప్రతి ఎస్కలేషన్ లో కూడాను మనం ఆల్రెడీ క్లారిటీ ఉంది కాబట్టి మనకు ప్రతిసారి వాడు కొట్టినప్పుడు మళ్ళీ కొట్టి వాడికి చెప్పాం ఆపు అని, వినలేదు, మళ్ళీ మరుసటి రోజు కొట్టాడు, మళ్ళీ కొట్టి వాడిని ఆపు అని. బట్ మనకు క్లారిటీ ఉంది కాబట్టి ఆ యుద్ధం నెలల తరబడి యుద్ధం పోకుండా ఎంతవరకు ఆపాలో అంతవరకు ఆపాము. పాకిస్తాన్ ఎంత శిక్షించాలో అంత శిక్షించాము.